వర్షం పడితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతుందని అనుకుంటుర్రా? అదే వర్షం ఎక్కువైతే తులసి మొక్కను శత్రువులా మారుతుందని మీకు తెలుసా? ఒక చిన్న పొరపాటు చేస్తే వేళ్ళు కుళ్ళిపోవచ్చు, ఆకులు పసుపు రంగులోకి మారవచ్చు. చివరికి ఆరోగ్యంగా ఉన్న తులసి మొక్క కూడా వాడిపోవచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో తులసి మొక్కను ఎంతో మెరుగ్గా సంరక్షించుకోవచ్చు. మొక్కకు నీరు ఎంత ముఖ్యమో ఆ నీరు ఎప్పుడు ఎలాగ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా అలవీరా, వేప పొడి ఎలా ఉపయోగించాలి, ఏది చేయకూడదు అనే విషయాలు చివరిలో కూడా స్పష్టంగా చెప్తాను. ఇకపోతే వర్షాకాలంలో తులసికి అసలు ప్రమాదం ఏమిటి? తులసికి నీరు ఇష్టం, కానీ నీరు నిల్వ ఉండడం మాత్రం ఇష్టం ఉండదు. వరసగా వర్షాలు పడితే కుండలోని మట్టి ఎప్పుడు తడిగానే ఉంటుంది. అప్పుడు వేళ్ళకు గాలి సరిగ్గా అందకపోవచ్చు. ఈ ఫలితం ఏమవుతుంది? ఆకులు పసుపు రంగులోకి మారవచ్చు, ఆకులు రాలిపోవచ్చు, కాండం బలహీనంగా మారవచ్చు, వేళ్ళు కుళ్ళే అవకాశం ఉంటుంది, ఫంగస్ సమస్యలు గినంగా పెరగవచ్చు. అందుకే వర్షాకాలంలో మొదటి జాగ్రత్త ఏంటంటే నీరు పోయడం కాదు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనమాట. ఇకపోతే డ్రైనేజ్ హోల్స్ ఎట్లా ఉండాలి అనేది కనుక నేను క్లియర్గా చూపిస్తాను. ఇగో చూడండి, డ్రైనేజ్ హోల్స్ ఇట్లా ఉండాలి. ఇంత పెద్ద పెద్దగా ఉంటేనే నీళ్ళు నిల్వ ఉండవు అనమాట. ఎప్పుడైనా కానీ అది చెక్ చేసుకోవాలి, కింద ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. కొంచెం కుండీని వంచి డ్రైనేజ్ హోల్స్ సీకు పెట్టి కుచ్చి కొంచెం హోల్స్ సెట్ చేస్తూ ఉండాలన్నమాట. రంధ్రాలు ఉన్న నీరు అంటే కింద నీళ్లు నిలిచే ప్లేట్లను, కుండను ఎప్పుడు ఉంచకండి. ఎందుకంటే నీరు నిలిస్తే ఫంగస్ వస్తుంది. వర్షం పడిన తర్వాత కుండలో నీరు ఎక్కువగా చేరితే బయటకు పారబోయండి. మట్టి బాగా తడిగా ఉన్నప్పుడు మళ్ళీ నీరు పోయకండి. మట్టి పైభాగం కొంత ఎండిన తర్వాతే అవసరాన్ని బట్టి నీళ్ళు ఇవ్వాలి. అతి ఏదైనా అనర్థమే అంటారు కదా, అది తులసి మొక్క విషయంలో వినంగా అది నిజమే అనమాట. ఇంకా పోతే ఇప్పుడు చాలామందికి ఉన్న పెద్ద సందేహం ఏంటి అనేది, తులసి మొక్కకు వర్షాకాలంలో మట్టి ఎలా ఉండాలంటే ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట. పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళు పోయాలి, అంతకుముందు మాత్రం వాటర్ అస్సలు పోయొద్దు. ఇంకపోతే కుండీలో ఇట్లా నీళ్ళు నిల్వ ఉండకూడదు. ఎప్పుడైనా కానీ నీళ్ళు నిలిచే కుండీలో అస్సలు పెట్టొద్దు తులసి మొక్కను. ఇకపోతే ఇది వర్ష ఇట్లా నిలిచిపోయినాయి కాబట్టి ఈ నీళ్ళని నేను ఏం చేస్తా అంటే మొక్కలకే యూజ్ చేసుకుంటా, వేరే మొక్కలకు పోయడానికి. వర్షం నీళ్ళు చాలా మంచిది. వర్షం నీళ్ళలో నైట్రోజన్ చాలా అధిక మొత్తంలో ఉంటుంది. మొక్క మంచిగా పచ్చగా కావడానికి సహకరిస్తుంది అనమాట. ఇకపోతే చూడండి, ఇంకా ఇట్లా తులసమ్మ ఇంత అందంగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇవి తెంపేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కుండీలో ఆకులు ఏమన్నా పడినా కానీ వర్షాకాలంలో అస్సలు ఉండనియద్దు, శుభ్రంగా ఉంచాలి. ఇది గినంగా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఏమన్నా ఎండు ఆకులు ఉంటే కంపోస్టులో కలపండి. కుండీలో పచ్చి ఆకులను అట్లా వేయకండి, ఎందుకంటే మురిగి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇలా అలవీరా తోటి గినంగా మొక్కలను మంచిగా కాపాడుకోవచ్చు. అలవీరాను కట్ చేసి అది పచ్చి ముక్కలుగా తులసి చెట్టు కొంచెం వేళ్ళకు దూరంగా కొంచెం మట్టి తీసి అలవీరా ముక్కలు వేసి దానిపైన మట్టి కప్పండి. ఇక ఆ రకంగా అయినాక మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నేను చూపిస్తాను అసలు అది ఎలా చేయాలి అనేది గినంగా. ఇకపోతే ఇంకా ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ సరి అయిన డ్రైనేజ్ కావాలి, గాలి ప్రసరణ కావాలి, అవసరమైనంత నీరు కావాలి, సరి అయిన వెలుతురు కావాలి తులసి మొక్కను కాపాడుకోవాలి అంటే. ఇకపోతే మీరు అలవీరా మొక్కల సంరక్షణలో మాత్రం ఇంకా ఇది ఉపయోగించవచ్చు, తులసి మొక్కకు ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది అలవీరా అనేది. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ అలవీరా పోగొడుతుంది అనమాట. తప్పకుండా మీ తులసి మొక్క చాలా అందంగా పెరగాలంటే మాత్రం
ఇదైతే ఉపయోగించండి. ఇకపోతే ఇంకా వర్షాకాలంలో కొంచెము తొట్టిని బయటికి పెట్టొచ్చా, వర్షంలో పెట్టొచ్చా, బయట పెట్టొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఎక్కువ వర్షంలో పెట్టకండి. అంటే కొద్ది కొద్ది వర్షంలో మాత్రం తులసి కుండీని పెట్టండి. అప్పుడైతేనే తులసి చెట్టు చాలా బాగుంటుంది. కంపల్సరీ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. స్టాండ్ పైన పెట్టండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ తులసి చెట్టుకు ఎంత వర్షాలు పడ్డా కానీ ఏమి కాదనమాట. ఇక చూడండి, నేను ఇట్లా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. చేసి ఇంకేం చేస్తాను అంటే, ఇప్పటిదాకా అలవీరా అని చెప్పినా కదా, చూడండి అలవీరాని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా. తులసి చెట్టుకు కొంచెం దూరంగా మట్టి తీసి ఇగో మట్టిలో పాతి పెడుతున్నా. ఇది మెల్లమెల్లగా కొద్దిగా అంటే మట్టితో పాటు ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. ఇది తులసి చెట్టుకు చాలా అవసరం అనమాట. చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా. తర్వాత వేపపిండి అనమాట. ఇక ఇప్పుడు వేప పొడి గురించి చెప్తున్నాం. వేప ఆధారిత పదార్థాలు తోటలో సాధారణంగా ఈ రకంగా అంటే ఒక స్పూన్ అంతా ఉపయోగించాలన్నమాట. తులసి కుండీలో వేసినామనుకో ఈ వర్షాకాలంలో ఎటువంటి ఫంగస్ సమస్యలు ఉన్నా పోతాయి అన్నమాట. ఇకపోతే ఇది తడి మట్టిలో పెద్ద మొత్తంలో పొడి పదార్థాలు వేసి మట్టిని మరింత బిగుసుగా వేయకండి. ఒక స్పూన్ వేస్తే చాలన్నమాట. ఇక మంచి నాణ్యత కలిగిన పూర్తిగా ఎండిన వేపపొడి చాలా తక్కువ మోతాదులో మట్టిపై పల్చగా కలపడం మంచి సాధారణ పద్ధతి మాత్రమే అన్నమాట. ఇకపోతే వర్షాకాలం కదా అని ఎండ రావడం లేదు, తులసిని నీడలోనే ఉంచుదాం అనుకోవడం మాత్రం మరో పెద్ద తప్పు అనమాట. తులసికి మంచి వెలుతురు అవసరం. కానీ వర్షం పడుతున్నప్పుడు పూర్తిగా మూసివేసిన గాలి లేని ప్రదేశంలో పెట్టకండి. ప్రకాశవంతమైన వెలుతురు, గాలి ప్రసరణ ఉండే ప్రదేశం మంచిది. అయితే తీవ్రమైన వర్షం, బలమైన గాలి ఉన్నప్పుడు కుండను సురక్షితమైన వర్షం నీళ్ళు నేరుగా పడిన ప్రదేశంలోకి మార్చవచ్చు అన్నమాట. ఇకపోతే వర్షాకాలంలో పసుపు రంగులోకి మారిన, కుళ్ళిన లేదా వ్యాధి లక్షణాలు కనిపించే ఆకులను మాత్రం ఎప్పటికప్పుడు తొలగించాలి. కింద పడిన ఆకులను కూడా కుండలో పేరుకుపోనియొద్దు. ఎందుకంటే తడి వాతావరణంలో పాడైన మొక్క భాగాలు సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. శుభ్రత ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. ఇకపోతే ఇక చూడు, వర్షం నీళ్ళు అనమాట. వర్షం నీళ్ళను ఇట్లా సేకరించి పెట్టుకొని ఎప్పటికప్పుడు మొక్కలకు పోస్తూ ఉండాలి. ఇది చాలా మంచిది అనమాట మొక్కలకు. ఇక తులసి చెట్టు గిన్నెగా పచ్చగా ఉండడానికి అవసరమవుతుంది. కాకపోతే మట్టి పొడిగా అయిన తర్వాత మాత్రమే ఈ నీళ్ళను ఉపయోగించాలి. ఇకపోతే ఇది మనుషులకు మాత్రమే కాదు మొక్కలకు గినంగా వర్తిస్తుంది శుభ్రత అన్నది. ఇకపోతే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మొక్క వాడిపోయింది, ఎక్కువ నీరు పోస్తే మళ్ళీ లేస్తుంది అని తప్పుగా ఆలోచిస్తుంటారు. ముందుగా మట్టి పరిస్థితి చూడాలి. మట్టి తడిగా ఉందా, అయితే నీరు పోయకండి. మట్టి పూర్తిగా ఎండిపోయిందా, అప్పుడు అవసరమైనంత నీరు నెమ్మదిగా పోయండి. కాండం కింద భాగం మెత్తగా లేదా కుళ్ళినట్లు ఉందా, అప్పుడు అది కేవలం నీటి కొరత కావచ్చు. అధిక తేమ లేదా వేళ్ళ సమస్య కూడా కావచ్చు. అందుకే లక్షణం చూసి కారణాన్ని గుర్తించడం ద్వారా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మొత్తం అయితే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం వీడియోలో చెప్పినవన్నీ నేను మళ్ళీ ఒకసారి చెప్తా. నీరు నిల్వ ఉండకూడదు, భారీ వర్షంలో రక్షించాలి, గాలి ప్రసరణ ఉండాలి, ఎప్పుడు తడిమట్టి ఉండకూడదు, ప్రతిరోజు ఆకులు, కాండం, మట్టిని గమనించాలి. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుంటే వర్షాకాలంలో తులసి సంరక్షణ చాలా సులభం అవుతుందన్నమాట. అయితే ఇక్కడితో కథ అయిపోయింది అనుకుంటురా? కాదు. వర్షాకాలంలో తులసి మొక్కను కాపాడడం ఒక విషయము. వర్షాలు తగ్గిన తర్వాత తులసి మళ్ళీ గుబురుగా పెరగడానికి ఏం చేయాలి అనేది మరో ముఖ్యమైన విషయము. ముఖ్యంగా తులసి మొక్కల ఆకులు ఎక్కువగా రావాలంటే ఎప్పుడు కత్తిరించాలి, ఎలాంటి మట్టి ఉపయోగించాలి, ఎరువులు ఎప్పుడు ఇవ్వాలి, తులసి పూలు వచ్చినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి, ఇవన్నీ తర్వాత వీడియోలో మొదటి నుంచి చివరి వరకు ప్రాక్టికల్గా చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో తులసి ఉన్న వారికి షేర్ చేయండి. మొక్కను పెంచడం అంటే నీళ్లు పోయడం మాత్రమే కాదు, మొక్క చెప్పే మాటలు ఆకుల ద్వారా అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియోలో ఇంకా మంచి విషయాలతో కలుసుకుందాం. అప్పటి వరకు మీ మొక్కలు పచ్చగా, మీ ఇల్లు ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.